ఈ అద్భుతమైన సమగ్ర లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ముందున్న సమాచార వనరుల్ని గమనిస్తే ఒక అద్భుతమైన జీవశాస్త్ర విజ్ఞాన సర్వస్వంలోకి అడుగుబెట్టినట్లుగా అనిపిస్తోంది కదూ. అవును, నిజంగానే. ఇది చాలా విశాలమైన సబ్జెక్టు. దైనందిన జీవితంలో మనం ఎన్నో పనులు ఆదమర్చి చేస్తూ ఉంటాం. కానీ అసలు మన మానవ శరీరమనే ఈ అత్యంత సంక్లిష్టమైన యంత్రం ఎలా పనిచేస్తుంది, దానికి ఇంధనం ఎలా అందుతుంది అనేది ముఖ్యం. అవును. అంతేకాకుండా మన కంటికి కనిపించని ఎందరో సూక్ష్మ శత్రులు మన దేహంపై ఏ విధంగా దాడి చేస్తాయి అనేది కూడా చాలా ఆసక్తికరం. కరెక్ట్. ఈరోజు మన విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం కేవలం కొన్ని శాస్త్రీయ వాస్తవాలను చదువుకుంటూ వెళ్లడం కాదు. ఈ అద్భుతమైన దేహయంత్రం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలను, ఆ ప్రక్రియలు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవడం. ఏంటంటే, ఈ సమాచార ప్రవాహంలో కేవలం వాస్తవాలను బట్టి పట్టకుండా ఆ నియమాలు అసలు ఎందుకు పనిచేస్తాయో విశ్లేషించాలి. అవును, అవి మన రోజువారీ ఉనికిని ఎలా ప్రభావితం చేస్తాయో కూడా. ఖచ్చితంగా. మనం తినే ప్రతి ముద్ద, పీల్చే ప్రతి శ్వాస మన దేహంలో ఒక అత్యంత ఖచ్చితమైన రసాయన ప్రక్రియగా మారుతుంది. అంటే ఒక పెద్ద సింఫనీ ఆర్కెస్ట్రాలా అన్నమాట. అవును. కంటికి కనిపించని ఈ జీవక్రియలు ఒక ఆర్కెస్ట్రాలా మనల్ని ఎలా బతికిస్తున్నాయో అర్థం చేసుకోవడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. సరే, దీన్ని విడదీసి చూద్దాం. ముందుగా మన దేహాన్ని నడిపించే ఇంధనాలు అంటే విటమిన్ల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. వనరులను చదివేంతవరకు విటమిన్లనగానే అవి మనకు నేరుగా శక్తినిచ్చే బ్యాటరీల్లాంటివి అని నేననుకునేదాన్ని. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, విటమిన్లు మనకు నేరుగా ఎలాంటి శక్తిని ఇవ్వవు. నిజమే. కనీసం అవి కణజాలంలో కూడా కలిసిపోవు కదా. మరి అలాంటప్పుడివి మనకెందుకంత అవసరం? విటమిన్లను మనం ఇంజిన్ ఆయిల్తో పోల్చవచ్చు. బండి నడవడానికి పెట్రోల్ అంటే కార్బోహైడ్రేట్స్ ఇంధనంగా పనిచేస్తుంది. కాని ఆ ఇంజిన్ లోపలి భాగాలు రాపిడికి గురికాకుండా మృంగుగా పనిచేయాలంటే ఇంజిన్ ఆయిల్ అవసరం కదా. ఓహో, అంటే విటమిన్లు అలా పనిచేస్తాయా? అవును. శరీరంలోని రసాయన ప్రక్రియలను, జీవక్రియలను అదుపులో ఉంచడానికి విటమిన్ల అవసరం. వనరుల ప్రకారం విటమిన్లలో 2 ప్రధాన రకాలున్నాయి. మొదటిది కొవ్వులో కరిగే విటమిన్లు కదా. కరెక్ట్. అంటే విటమిన్ ఏ, డి, ఈ మరియు కే. వీటిని మన శరీరం కాలేయంలో అంటే లివర్లో నిల్వ చేసుకుంటుంది. అంటే సరిగ్గా మనింట్లో ఎప్పుడూ నిల్వ ఉండే సరుకులలాగా. అంతే. అవసరం వచ్చినప్పుడు దేహం వాటిని వాడుకుంటుంది. అంటే వాటిని మనం రోజూ తీసుకోకపోయినా శరీరం తన నిల్వల నుంచి వాడుకోగలదన్నమాట. మరి రెండవ రకం విటమిన్ల పరిస్థితి ఏమిటి? రెండవ రకం నీటిలో కరిగే విటమిన్లు. వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి ఉంటాయి. ఇవి కొవ్వులో కరిగే విటమిన్లలాగా శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉండలేవు. అంటే కణాలలో చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉంటాయా? అవును. ఇవి ఎంజైమ్లకు సహాయకారులుగా అంటే కో ఎంజైమ్లుగా పనిచేస్తాయి. వీటిని మనం రోజువారీ పచారీ సరుకుల్లా ప్రతిరోజు ఆహారం ద్వారా అందించాలి. ఆహా, ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇవి సరిగ్గా లేకపోతే శరీరంలో జరిగే రసాయన చర్యలు ట్రాఫిక్ జామ్ అయినట్లుగా ఆగిపోతాయి లేదా నెమ్మదిస్తాయి. ఈ విటమిన్ల లోపాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. ముఖ్యంగా విటమిన్ ఏ గురించి. అవును, రెటినాల్ అంటారు దాన్ని. కరెక్ట్. ఈ రెటినాల్ లోపిస్తే రేచీకటి రావడమే కాదు, కంటిలోని కన్నీటి గ్రంథులు కూడా పూర్తిగా దెబ్బతింటాయట. అది చాలా తీవ్రమైన సమస్య. అలాగే విటమిన్ కే విషయానికి వస్తే దాన్ని యాంటీ హెమరేజిక్ అంటారు. అంటే రక్తం గడ్డకట్టడానికి సంబంధించింది కదా. ఖచ్చితంగా. ఒకవేళ విటమిన్ కే లోపిస్తే రక్తం గడ్డకట్టదు. అంటే ఒక చిన్న గాయమైనా కూడా రక్తం నిరంతరాయంగా స్రవిస్తూనే ఉంటుంది. ప్రాణానికే ప్రమాదం తెచ్చే పరిస్థితి. కానీ ఇక్కడ నన్ను బాగా ఆలోచింపజేసిన ఒక విచిత్రమైన వాస్తవం ఉంది. విటమిన్ బి12 అంటే సయనోకోబాలమిన్ అంటారు కదా. అవును, సైనోకోబాలమిన్. ఈ విటమిన్ బి12 అనేది మొక్కలలో దాదాపుగా దొరకదని వనరులు చెబుతున్నాయి. మరి అలాంటప్పుడు కేవలం శాకాహారం మాత్రమే తీసుకునే వ్యక్తులు ఈ లోపాన్ని ఎలా అధిగమిస్తారు? ఇది చాలా లోతైన ప్రశ్న. నిజానికి విటమిన్ బి12ని జంతువులు కూడా స్వయంగా ఉత్పత్తి చేసుకోలేవు. ఓహో, అలాగా? అవును. జంతువుల పేగులలో ఉండే కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియాలు మాత్రమే ఈ సైనోకోబాలమిన్ను ఉత్పత్తి చేస్తాయి. అంటే శాకాహారులు పాలు, పెరుగు లాంటి జంతు ఉత్పత్తుల ద్వారా దీన్ని పొందుతారన్నమాట. కరెక్ట్.
ఒకవేళ పూర్తిగా జంతు ఉత్పత్తులను మానేసినట్లయితే వారి నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా ఉండటానికి ఖచ్చితంగా B12 సప్లిమెంట్స్ తీసుకోవాల్సుంటుంది. లేకపోతే దేహంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమవుతుంది. అంటే మన ఉనికి వేరే జీవుల మీద, సూక్ష్మజీవుల మీద ఎంతలా ఆధారపడి ఉందో ఇది స్పష్టం చేస్తోంది. ఖచ్చితంగా. బయట నుండి వచ్చే ఈ విటమిన్లు ఒకెత్తైతే శరీరం లోపల కణాలు నేరుగా శక్తిని ఉత్పత్తి చేసుకునే విధానం మరొక అద్భుతం గదా? అవును, సెల్ బయాలజీ చాలా ఆసక్తికరం. వనరులు కణాల లోపలుండే మైటోకాండ్రియా గురించి ప్రస్తావించాయి. దీన్ని కణాల పవర్ హౌస్ అంటారు. నిజమే. అయితే ఇక్కడ ఏటీపీ అనే పదం పదే పదే కనిపించింది. దీన్ని కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని పిలుస్తున్నారు. అసలు ఈ కరెన్సీని శరీరం ఎలా ఖర్చు చేస్తుంది? మనం తీసుకునే కార్బోహైడ్రేట్లను ఈ మైటోకాండ్రియా ఏటీపీ అంటే అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్గా మారుస్తుంది. ఎనర్జీ కరెన్సీ అనే పోలిక ఇక్కడ చాలా ఖచ్చితమైనది. ఎలాగంటారు? ఉదాహరణకు, ఒక బరువునెత్తాలి అనుకోండి. మెదడు కండరాలకు సంకేతం పంపుతుంది. అప్పుడు కండరాల కణాలు ముడుచుకోవడానికి శక్తి కావాలి. అవును. సరిగ్గా ఆ క్షణంలో కణాలలో నిల్వ ఉన్న ఈ ఏటీపీ అణువులు విడిపోయి శక్తిని విడుదల చేస్తాయి. ఆ శక్తే మన కండరాన్ని కదిలిస్తుంది. అంటే మనం చేసే ప్రతి ఆలోచనకు, ప్రతి కదలికకు ఈ మైటోకాండ్రియా అనే బ్యాంకు నుండి ఏటీపీ అనే కరెన్సీని విత్డ్రా చేసి ఖర్చు చేయక తప్పదన్మాట. ఖచ్చితంగా చెప్పారు. వావ్! వినడానికి చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ రసాయన కర్మాగారాలన్నింటికీ నాయకత్వం వహించే అవయవం ఏదైనా ఉందా? ఆ బాధ్యతను మన కాలేయం అంటే లివర్ తీసుకుంటుంది. కాలేయాన్ని దేహం యొక్క బయోకెమికల్ ల్యాబొరేటరీ అని పిలుస్తారు. ఇది కేవలం పైత్యరసాన్ని ఉత్పత్తి చేసి జీర్ణక్రియకు సహాయపడటమే చేస్తుందా? లేదు, ఇది రక్తం ద్వారా వచ్చే కొవ్వును విడగొట్టి కొలెస్ట్రాల్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు, జంతువులలో, మానవులలో గ్లైకోజన్ రూపంలో స్వల్పకాలిక ఆహార నిల్వలుండేది కూడా ఇక్కడే. ఓహో! మనం ఉపవాసమున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోకుండా కాపాడేది ఈ గ్లైకోజనేనా? అవును, ఈ గ్లైకోజన్ను తిరిగి గ్లూకోజ్గా మార్చి శరీరానికి అందిస్తోంది ఈ కాలేయం. అంటే మన దేహం ఒక అత్యంత సురక్షితమైన, దానంతటదే పనిచేసుకునే అద్భుతమైన కోటలాంటిదన్నమాట? ఖచ్చితంగా. అయితే ఇంతటి పటిష్టమైన కోటపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఆ దాడుల గురించే మాట్లాడుకుందాం. మన దేహంపై దాడి చేసే ఆ సూక్ష్మ శత్రువుల ప్రపంచంలోకి వెళ్తే ఆ ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవా గురించి అద్భుతమైన సమాచారముంది. అవును. ఫంగస్ విషయమే తీసుకుంటే చర్మంపై వెచ్చని, తేమతో కూడిన వాతావరణముంటే చాలు, అది అక్కడ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. నిజమే. కాలివేళ్ల మధ్య తేమ అలాగే ఉండిపోతే అథ్లీట్స్ ఫుట్టొస్తుంది. మైక్రోస్పోరం లాంటి ఫంగస్ వల్ల రింగ్ వాన్ వస్తుంది. అవును. మన శరీర పరిశుభ్రత ఎంత ముఖ్యమో అర్థమవుతోందిక్కడ. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే, ఈ వ్యాధికారకాలు కేవలం మన శరీరంలోకి ప్రవేశించడమే కాకుండా దేహంలోని వ్యవస్థలను ఎలా తమకు అనుకూలంగా మార్చుకుంటాయో గమనించడం. ముఖ్యంగా వైరస్ల వ్యాప్తి విధానాలు. ఉదాహరణకు వరియోలా వైరస్ వల్ల మసూచి వస్తుంది కదా? అవును, స్మాల్ పాక్స్. అలాగే జంతువుల ద్వారా వచ్చే ర్యాబ్డో వైరస్ వల్ల రేబీస్ వస్తుంది. వనరులు ప్రస్తావించినట్లు ఇందులో ఒక విచిత్రమైన లక్షణముంది. అదేంటి? ఈ వైరస్ సోకిన వారికి హైడ్రోఫోబియా వస్తుంది. అంటే నీటిని చూస్తే విపరీతమైన భయం కలుగుతుంది. నీటిని చూస్తే భయపడటమేమిటి? అసలు వైరస్కు నీటికి సంబంధమేమిటి అని నాకు కూడా సందేహమొచ్చింది. సరిగ్గా ఇక్కడే వైరస్ యొక్క తెలివితేటలు బయటపడతాయి. రేబీస్ వైరస్ ప్రధానంగా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. అది గొంతు కండరాలను స్తంభింపజేస్తుంది. ఓహో! దానివల్లే రోగి నీరు మింగలేరా? అవును, నీటిని చూస్తే గొంతు కండరాలు తీవ్రమైన నొప్పితో ముడుచుకుపోతాయి. అలా రోగి నీరు తాగలేకపోవడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయి అందులో వైరస్ భారీగా వృద్ధి చెందుతుంది. వావ్! ఆ సమయంలో వారు మరొకరిని కరిస్తే వైరస్ సులభంగా వ్యాపిస్తుందన్నమాట. అవును, తన వ్యాప్తి కోసం రోగి శరీర ధర్మాలనే వైరస్ మార్చేయడం ఇక్కడ మనం గమనించాలి. అది నిజంగా వెన్నులో వణుకు పుట్టించే వాస్తవం. ఇక దోమల ద్వారా వ్యాపించే ఏడీస్ దోమల వల్ల డెంగ్యూ, జీకా వ్యాపిస్తున్నాయని వనరులు వివరిస్తున్నాయి. అలాగే అత్యంత ప్రమాదకరమైన వైరస్గా పరిగణించే ఎయిడ్స్ గురించి కూడా కీలకమైన అంశాలున్నాయి. అవును. రక్త మార్పిడి, వీర్య మార్పిడి ద్వారా వ్యాపించే ఈ వ్యాధికి కారణమైన రెట్రోవైరస్ను HTLV3 లేదా LAV అని పిలుస్తారని వనరుల్లో ఉంది. కరెక్ట్. ఆ రెట్రోవైరస్లనే మనం సాధారణంగా HIV అంటాము. ఈ వైరస్ దేహంలోకి ప్రవేశించాక నేరుగా ఇమ్యూన్ సిస్టంలోని టీ కణాలపై దాడి చేస్తుంది.
టీ కణాలు అంటే మన రోగనిరోధక వ్యవస్థకు కమాండర్ల లాంటివేనా? అను వాటినే దెబ్బతీయడం వల్ల శరీరం ఏ చిన్న ఇన్ఫెక్షన్ అయినా తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. దేహంలో ఈ వైరస్ ఉందో లేదో ప్రాథమికంగా నిర్ధారించడానికి చేసే రక్త పరీక్షే ఎలిసా టెస్ట్. ఈ వైరస్ల దాడులు ఒక ఎత్తైతే బ్యాక్టీరియాల దాడులు మరో రకంగా ఉంటాయి. బ్యాక్టీరియాల దాడుల గురించి చదువుతున్నప్పుడు నాకొక పెద్ద సందేహం తీరిపోయింది. ఏంటది? సాధారణంగా ఇనుము గీసుకుంటేనో తుప్పుపట్టిన మేకు కుచ్చుకుంటేనో టెటానస్ వ్యాధి వస్తుందని మనం అనుకుంటాం కదా. కానీ వనరుల ప్రకారం ఆ ఇనుము లేదా తుప్పుకు టెటానస్కు ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా ఈ వ్యాధికి కారణమయ్యే క్లాస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా మట్టిలో మురికిలో ఉంటుంది. అంటే ఆ తుప్పుపట్టిన మేకు మట్టిలో ఉండడం వల్ల అది గుచ్చుకున్నప్పుడు గాయం ద్వారా మట్టిలోని బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతే తప్ప తుప్పు వల్ల కాదని తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. అవును, ఆ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థపై దాడి చేయడం వల్లే దవడ కండరాలు బిగుసుకుపోయి లాక్జా అనే పరిస్థితి వస్తుంది. లాక్జా అంటే దవడలు తెరవలేకపోవడం కదా. కరెక్ట్. అలాగే కలుషిత నీరు, ఆహారం ద్వారా సాల్మనెల్లా బ్యాక్టీరియా చేరి టైఫాయిడ్ను, విబ్రియో కలరా వల్ల కలరా వ్యాధిని కలగజేస్తాయి. అలాగే గాలి ద్వారా వ్యాపించే మరో ప్రమాదకరమైన బ్యాక్టీరియా గురించి కూడా చదివాను. మీరు మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ గురించి చెబుతున్నారు కదా. అవును, దీనివల్లే క్షయ లేదా టీబీ వస్తుంది. దీని నివారణకు డాట్స్ అనే చికిత్సా విధానాన్ని వాడతారని వనరులు చెబుతున్నాయి. అసలు ఈ డాట్స్ అంటే ఏంటి? డాట్స్ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. అంటే ఎవరి పర్యవేక్షణలోనైనా మందులు వాడాలా? ఖచ్చితంగా. బ్యాక్టీరియా పూర్తిగా నశించే వరకు రోగి మందులు వేసుకునేలా ఒక వైద్య సిబ్బంది పర్యవేక్షించడమే ఈ విధానం ముఖ్యోద్దేశం. అంటే సగం మందులు వాడి వదిలేస్తే ప్రమాదమా? అవును, అలా వదిలేస్తే ఆ బ్యాక్టీరియా మరింత బలపడుతుంది. కాబట్టే ఈ ఖచ్చితమైన పర్యవేక్షణ చాలా అవసరం. అలాగే దోమలు, కీటకాల ద్వారా వచ్చే ప్రోటోజోవా వ్యాధులు కూడా దేహంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవును, ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా ప్లాస్మోడియం వైవాక్స్ దేహంలోకి చేరి మలేరియా వస్తుంది. ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో సిట్సే ఫ్లై అనే ఈగ కుట్టడం వల్ల ట్రిపినోసోమా బ్రూసీ ద్వారా స్లీపింగ్ సిక్నెస్ వస్తుందని వనరులు పేర్కొన్నాయి. ఇవన్నీ వింటుంటే ఇన్ని రకాల కంటికి కనిపించని దాడులను తట్టుకొని మన దేహం అసలు ఎలా నిలబడుతోందా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. దానికి కారణం మన శరీర నిర్మాణం మరియు దాని రక్షణ వ్యవస్థలే. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన అవయవాల పనితీరును లోతుగా గమనిస్తే ఆ నిర్మాణపు అద్భుతం అర్థమవుతుంది. ఖచ్చితంగా. శరీరంలో ఎన్నో ఎముకలుంటాయి, కాని అతి చిన్న ఎముక ఎక్కడుంటుందో తెలుసా? అది మధ్యచెవిలో ఉండే స్టేపిస్ ఎముక. ధ్వని తరంగాలను మెదడుకు పంపడంలో చాలా కీలకం. అవును. మరి అతి పెద్ద ఎముక? తొడభాగంలో ఉండే ఫీమర్. మన మొత్తం శరీర బరువును మోసేది ఇదే. అలాగే మన కన్ను నిర్మాణాన్ని ఒక అద్భుతమైన కెనడాతో పోల్చవచ్చు. బయట నుండి వచ్చే కాంతి కార్నియా అనే రక్షణ పొర ద్వారా లోపలికి వెళ్లి కంటి వెనుక భాగంలో ఉండే రెటీనా మీద పడుతుంది. ఈ రెటీనా అచ్చం కెమెరాలోని ఫిల్మ్ లాగా పనిచేసి ఆ దృశ్యాలను బంధిస్తుంది. కరెక్ట్. కంటికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం నేనెప్పుడూ ఊహించలేదు. మనం ఏడ్చినప్పుడు వచ్చే కన్నీళ్లు కేవలం ఉప్పునీరు అనుకుంటాం. కాని కంటిలోని లాక్రిమల్ గ్రంథులు ఉత్పత్తి చేసే ఆ కన్నీళ్లలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుందని చదివాను. అవును, అది మైల్డ్ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంటట. ఒక సహజసిద్ధమైన సబ్బులాగా బ్యాక్టీరియాను చంపేసి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక మెదడు పనితీరుకు వస్తే అది మరింత సంక్లిష్టమైనది. మెదడులోని వివిధ భాగాలు విభిన్నమైన పనులను పంచుకుంటాయి కదా. నిజమే. ఉదాహరణకు సెరిబెల్లం అనే భాగం మోటార్ కంట్రోల్ బాధ్యత తీసుకుంటుంది. అంటే మనం నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలన్నా, ఒక వస్తువును ఖచ్చితంగా పట్టుకోవాలన్నా ఈ సెరిబెల్లం కండరాల కదలికలను సమన్వయం చేస్తుంది. అలాగే మనం కళ్లతో చూసిన విజన్స్ సమాచారాన్ని, విన్న శబ్దాలను డీకోడ్ చేసి అర్థం చేసుకునే బాధ్యత మెదడులోని టెంపోరల్ లోబు తీసుకుంటుంది. మెదడు ఎలా కమాండ్ సెంటర్గా పనిచేస్తుందో విన్నాం గాని గ్రంథుల విషయానికొస్తే ఎలా ఉంటుందంటారు? గ్రంథుల విషయానికొస్తే వనరులు క్లోమం లేదా ప్యాంక్రియాస్కి ఒక ప్రత్యేకమైన స్థానమిచ్చాయి. అవును. ఇది ఎండోక్రైన్ మరియు ఎక్సోక్రైన్ గ్రంథిగా ఏకకాలంలో పనిచేస్తోందట. ఈ రెండు పదాలకు అసలు అర్థమేమిటి? ఇది ఎలా రెండు పనులు ఒకేసారి చేస్తుంది? దీని మనం ఒక సులభమైన ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఎక్సోక్రైన్ గ్రంథి అంటే
ఒక గార్డెన్లో పైప్ ద్వారా ఒకే చోట నీళ్లు పోసే వ్యవస్థ లాంటిది. ఓహో. అంటే ప్యాంక్రియాస్ జీర్ణక్రియ కోసం లైపేజ్ లాంటి ఎంజైమ్లను ఒక నాళం ద్వారా నేరుగా చిన్న పేగులకు పంపుతుంది. మరి ఎండోక్రైన్ గ్రంథి అంటే ఏంటి? ఎండోక్రైన్ గ్రంథి అంటే ఒక రేడియో స్టేషన్ తన సిగ్నల్ను గాల్లోకి వెళ్లేసినట్లన్నమాట. అంటే ఎలాంటి పైపులు, నాళాలు లేకుండా నేరుగా పంపటమా? కరెక్ట్. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేసి నేరుగా రక్తంలోకి వదిలేస్తుంది. ఆ రక్తం ద్వారా ఇన్సులిన్ శరీరమంతా ప్రయాణించి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇలా ఒకే అవయవం నాళాల ద్వారా ఎంజైమ్లను, నాళాలు లేకుండా హార్మోన్లను ఏకకాలంలో ఉత్పత్తి చేయటమే దీని ప్రత్యేకత అన్నమాట. ఖచ్చితంగా. చాలా చక్కగా వివరించారు. ఇక ప్రాణాధారమైన రక్తం గురించి చూస్తే, రక్తం ఎరుపు రంగులో ఉండటానికి అందులో ఆక్సిజన్ను మూసుకెళ్లే హిమోగ్లోబిన్ కారణమని అందరికీ తెలిసిందే. అవును. రక్తపు గ్రూపుల దగ్గరకు వచ్చేసరికి అత్యవసర సమయాల్లో రక్తం ఎవరివ్వచ్చు అనే విషయం చాలా కీలకం. వనరుల ప్రకారం రక్తపు గ్రూపు ఓ ఉన్నవారిని సార్వత్రిక దాత అంటారు కదా? అవును, యూనివర్సల్ డోనర్. వీరు ఎవరికైనా రక్తం ఇవ్వొచ్చు. అలాగే గ్రూప్ ఏబి ఉన్నవారిని సార్వత్రిక గ్రహీత అంటారు. వీరు ఎవరి నుండైనా రక్తం తీసుకోవచ్చు. మరో చిన్న ఫ్యాక్ట్ ఏమిటంటే, మానవ మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి అందులోని యూరోక్రోమ్ అనే వర్ణద్రవ్యమే కారణం. మన శరీరం లోపల ఇంతటి సంక్లిష్టమైన యంత్రాంగం పనిచేస్తూ ఉంటే, మనం బయట చూసే ప్రకృతిలో కూడా అంతకంటే అద్భుతమైన ప్రక్రియలు జరుగుతున్నాయి. నిజమే. జంతు మరియు మానవ దేహాలను దాటి మనమిప్పుడు హరిత ప్రపంచం అంటే మొక్కలు మరియు శాస్త్రీయ ఆవిష్కరణ వైపు దృష్టి సారిద్దాం. దీన్ని మనం పెద్ద కోణంలో చూస్తే, సమస్త జీవకోటికి ఆహారం, ఆక్సిజన్ అందించేది మొక్కలే. అవును. మొక్కలు ఆహారం తయారు చేసుకునే కిరణజన్య సంయోగ క్రియ గురించి వనరులలో నన్ను విపరీతంగా ఆశ్చర్యపరిచినొక విషయముంది. ఏంటది? మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ను వదులుతాయని తెలుసు. ఆ ఆక్సిజన్ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ నుండి మారుతోంది అని నేనిన్నాళ్లు అనుకున్నాను. చాలామంది అలాగే అనుకుంటారు. కాని వాస్తవానికి మొక్కలు వేళ్ల ద్వారా పీల్చుకునే నీటి అణువులు అంటే H2O కాంతి సమక్షంలో విడిపోయి ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్ గాలిలోకి విడుదలవుతోందట. అవును. ఆ ప్రక్రియను ఫోటోలిసిస్ ఆఫ్ వాటర్ అంటారు. కిరణజన్య సంయోగక్రియ అనేది బ్లూ మరియు రెడ్ లైట్లో మాత్రమే అత్యంత చురుగ్గా జరుగుతుంది. మొక్కల ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి కారణమైన క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం ఈ మొత్తం ప్రక్రియకు ఆధారం కదా? కరెక్ట్. ఈ క్లోరోఫిల్ యొక్క రసాయన నామాన్ని గమనిస్తే అది మెగ్నీషియం డైహైడ్రోఫాస్ఫేట్. అంటే మెగ్నీషియం మూలకం మొక్కల మనుగడకు ఎంత అవసరమో ఇక్కడ అర్థమవుతోంది. వృక్షశాస్త్రంలో మరికొన్ని అద్భుతమైన వాస్తవాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఏకంగా 1 మీటర్ వెడల్పు పెరిగే అతిపెద్ద పువ్వు రాఫ్లేసియా. దానికి పూర్తి విరుద్ధంగా కంటికి కూడా సరిగ్గా కనిపించని అతి చిన్న పువ్వు వోల్ఫియా. అవును. అలాగే వ్యవసాయంలో వస్తున్న మార్పుల గురించి చదువుతుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. మట్టితో సంబంధం లేకుండా కేవలం నీరు మరియు పోషకాల ద్రావణంతో మొక్కలు పెంచే ఆధునిక విధానాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం, మనం తినే కొన్ని పండ్లలో విత్తనాలుండవు. దానికి కారణం పార్థెనోజెనసిస్ అనే ప్రక్రియ. అవును. దీని ద్వారా ఫలదీకరణ జరగకుండానే పండ్లు ఏర్పడతాయి. అందుకే వాటిలో విత్తనాలుండవు. ఇలా ప్రకృతిలోని రహస్యాలను ఛేదించి మానవ మనుగడను సులభతరం చెయ్యడానికి ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలను ధారపోశారు. ఆ శాస్త్రీయ ఆవిష్కరణల వెనుకున్న కృషిని మనం తప్పక గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు యాంటోనీ వాన్ లీవెన్హుక్ తన సూక్ష్మదర్శిని ద్వారా బ్యాక్టీరియాను మొదటిసారిగా చూసి వాటికి యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టి కంటికి కనిపించని మరో ప్రపంచం ఉందని నిరూపించాడు. అలాగే బఠానీ మొక్కలపై పరిశోధనలు చేసి తండ్రి పోలికలు కొడుక్కి ఎలా వస్తాయో విశ్లేషించిన గ్రెగర్ మెండల్ని జన్యుశాస్త్ర పితామహుడుగా మనం పిలుస్తాం. మనమిందాక మాట్లాడుకున్న OAB రక్తపు గ్రూపులను కనుగొన్నది కార్ల్ ల్యాండ్స్టీనర్. అయితే వీటన్నిటిలో నా దృష్టిని బాగా ఆకర్షించిన ఆవిష్కరణ మరొకటుంది. పెన్సిలిన్ ఆవిష్కరణ. అవును, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి కదా? కరెక్ట్. వైద్య చరిత్రను పూర్తిగా మార్చేసి కోట్లాది మంది ప్రాణాలను కాపాడిన ఈ యాంటీబయాటిక్స్ కనుగొనడం వెనుక ఒక గొప్ప ప్రమాదం ఉందట. ప్రమాదమెలా? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ల్యాబ్ను శుభ్రం చేయకుండా వెళ్ళినప్పుడు ఒక బ్యాక్టీరియా కల్చర్ ప్లేట్పై పెన్సిలియం నొటేటమ్ అనే ఫంగస్ పెరగడం ఆయన గమనించాడు.
ఆ ఫంగస్ చుట్టూ ఉన్న బ్యాక్టీరియా చనిపోవడం చూసి ఆయన యాంటీబయాటిక్స్ను కనుగొన్నారు. వావ్! ఒక చిన్న పొరపాటు ఎంతటి అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసిందో కదా! అదే సైన్స్లోని అందం. ఆవిష్కరణలు, ప్రకృతి అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం పర్యావరణ పరిరక్షణ గురించి కూడా చెప్పుకోవాలి. ఖచ్చితంగా. ముఖ్యంగా బయోరిమీడియేషన్ అనే టెక్నిక్ గురించి ఇక్కడ మనం తప్పక చర్చించాలి. బయోరెమిడియేషన్ అంటే బయోలాజికల్ ఏజెంట్స్తో పర్యావరణాన్ని శుద్ధి చేయడమా? కరెక్ట్. నేడు పారిశ్రామిక వ్యర్థాల వల్ల, రసాయనాల వల్ల నేల, నీరు విపరీతంగా కలుషితమవుతున్నాయి. అవును. అది చాలా పెద్ద సమస్య. ఇలా కలుషితమైన ప్రదేశాల నుండి విషపూరితమైన కాలుష్య కారకాలను తొలగించడానికి కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మజీవులను వాడతారు. ఓహో! అంటే ఆ సూక్ష్మజీవులు ఈ రసాయనాలను నాశనం చేస్తాయా? అవును, అవి ఆ రసాయనాలను ఆహారంగా తీసుకుని వాటిని హానిరహితమైన పదార్థాలుగా మారుస్తాయి. అద్భుతం. ప్రకృతి తనకు తానుగా చేసుకునే వైద్యం లాంటిదనమాట ఈ బయోరెమిడియేషన్. సరిగ్గా చెప్పారు. నిజంగా ఈ రోజు మన సమగ్ర చర్చ ఒక అద్భుతమైన ప్రయాణంలాగా సాగింది. విటమిన్లు అనే సూక్ష్మస్థాయి ఇంధనాల పనితీరును, శక్తినిచ్చే మైటోకాండ్రియా బ్యాంకును మనం అర్థం చేసుకున్నాం. అవును, అవయవాల పనితీరులో కాలేయమనే రసాయన కర్మాగారం నుండి మొదలుపెట్టి మెదడు కమాండ్ సెంటర్ వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కంటికి రక్షణనిచ్చే కన్నీళ్లలోని ఎంజైమ్ లాంటి అద్భుతాలను గమనించాం. ఒకవైపు దేహంపై దాడి చేసే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ల దాడులను, రేబిస్ వైరస్ నీటిని చూస్తే భయం కలిగించేలా చేసే దాని తెలివితేటలను విశ్లేషించాం. మరోవైపు ప్రకృతిలో నీటి అణువుల నుండి ప్రాణవాయువు ఎలా పుడుతుందో, పెన్సిలిన్ లాంటి ఆవిష్కరణలు ఎలా ప్రాణాలను కాపాడాయో కూడా తెలుసుకున్నాం. చివరగా పర్యావరణాన్ని శుద్ధి చేసే బయోరెమిడియేషన్ సూక్ష్మజీవుల వరకు ఇదంతా ఎంత అద్భుతంగా ఒకదానికొకటి అనుసంధానించబడి ఉందో విశ్లేషించుకోవటం చాలా ఆనందంగా ఉంది. మన చర్చను ముగించే ముందు ఈ వనరుల ఆధారంగా తదుపరి అన్వేషణకు ఉపయోగపడే ఒక బలమైన ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. మనం ఇందాక బయోరెమిడియేషన్ ద్వారా సూక్ష్మజీవులు పర్యావరణంలోని తీవ్రమైన కాలుష్యాన్ని తినివేసి భూమిని శుభ్రపరుస్తున్నాయని తెలుసుకున్నాం కదా. అవును. మరి మన శరీరం కూడా ఒక అద్భుతమైన సంక్లిష్ట పర్యావరణ వ్యవస్థే గదా. ఒకవేళ భవిష్యత్తులో ఈ క్లీనింగ్ సూక్ష్మజీవులను మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని చేయకుండా శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన రసాయనాలను, జన్యుపరమైన లేదా దీర్ఘకాలిక వ్యాధులను ఏరిపారేసేలా ప్రోగ్రాం చేయగలిగితే, వావ్! అది మైండ్ బ్లోయింగ్. అంటే నిన్నటి వరకు మనకు ప్రాణసంకటంగా మారిన బ్యాక్టీరియా మరియు వైరస్లే రేపటి రోజున మన దేహాన్ని రక్షించే మైక్రో డాక్టర్లుగా మారితే అప్పుడు మానవ పరిణామం ఎలా ఉండబోతోంది? ఊహించడానికే ఇది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. అద్భుతం. ఇది నిజంగా ఆలోచనల పరిధిని అనంతంగా విస్తరించే ప్రశ్న. ఒకప్పటి మన శత్రువులే రేపటి మన రక్షకులుగా మారే ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఈనాటి మన సమగ్ర చర్చను ముగిద్దాం. ప్రకృతి రహస్యాలను, జీవశాస్త్ర అద్భుతాలను ప్రతి అణువులోనూ ఆస్వాదించే ప్రయత్నం ఇలాగే కొనసాగుతుంది. ఖచ్చితంగా. మళ్ళీ మరో ఆసక్తికరమైన సమాచార లోతైన విశ్లేషణలో కలుద్దాం. నమస్కారం.